బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడాన్ని సవాల్ చేస్తూ గురువారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యేలా తగిన చర్యలు తీసుకునేలా స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డి విజయపాల్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. 2023 డిసెంబర్ 16న ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ ఇప్పటి వరకు అసెంబ్లీకి రాకున్నా స్పీకర్ కార్యాలయం తగిన ప్రొసీడింగ్స్ చేపట్టలేదన్నారు. ప్రజల గళాన్ని అసెంబ్లీలో వినిపించడానికి ఎమ్మెల్యేలకు వేతనాలను కూడా పెంచారని చెప్పారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ విధులు నిర్వహించలేకపోతే ఆ బాధ్యతల నుంచి తప్పించి కొత్త వారిని ఎంపిక చేసేందుకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరారు. కోర్టు ముందుకు మొదటిసారి ఇలాంటి పిటిషన్ వచ్చిందని, శాసన వ్యవస్థ అధికారులు తీసుకునే రాజకీయ ఆర్థిక నిర్ణయాలను సమీక్షించే విస్తృతాధికారం న్యాయ వ్యవస్థకు ఉందని పేర్కొన్నారు. ఇందులో ప్రతివాదులుగా స్పీకర్ కార్యాలయంతో పాటు కేసీఆర్, కేటీఆర్లను పేర్కొన్నారు. ఈ పిటిషన్ రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. రెడ్డికి పిటిషన్ కు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ త్వరలో హైకోర్టులో విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వలేదు. తన పబ్లిక్ సమస్యలు వినకపోగా ఈ అంశాలన్నీ కూడా పెండింగ్ పడతా ఉన్నాయంటూ కూడా హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేయబడింది. బీఆర్ఎస్ చీఫ్ ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు శాసనసభ సమావేశాలకు హాజరయ్యేందుకు ఆర్డర్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయబడింది. ఈ పిటిషన్ పైన స్పీకర్ కార్యాలయానికి ఉత్తర్వులు జారీ చేయాలని కూడా తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయపాల్ రెడ్డి ఈ బిల్ దాఖలు చేయడం జరిగింది. ఇందులో ప్రతివాదులుగా స్పీకర్ కార్యాలయంతో పాటు కేటీఆర్ ను చేర్చి ఈ బిల్లుకు హైకోర్టు రిజిస్టర్ నెంబర్ కేటాయించాలంటూ కూడా ఈ అంశం పరిశీలనలో పెట్టినట్టు తెలుస్తుంది. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు. ముఖ్యంగా రైతుల సమస్యలపై చర్చించాల్సినటువంటి ప్రతిపక్ష నేత సభకు హాజరు కాకపోవడం ప్రజాస్వామ్యానికి గుర్తు. గతంలో ఎప్పుడు ఇలా జరగలేదంటూ కూడా శాసన వ్యవస్థ అధికారులు తీసుకునేటువంటి రాజకీయ ఆర్థిక నిర్ణయాలను సమీక్షించే పరిధి మాత్రమే ఉంది. కోర్టు ముందు మొదటిసారి ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది అంటూ కూడా కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ విధులు నిర్వహించలేనప్పుడు ఆ బాధ్యతల నుంచి తప్పుకునే విధంగా నిర్ణయం తీసుకోవాలంటూ కొత్త ప్రతిపక్ష నేతను ఎంపిక చేసే విధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చర్యలు తీసుకునే విధంగా హైకోర్టు ఈ ఉత్తర్వులు ఇవ్వాలంటూ కూడా ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ అంశం రిజిస్టర్ నెంబర్ అయిన తర్వాత విచారణకు వచ్చినటువంటి వెంటనే దీనిపైన ఓటుకి అర్హత ఉందా లేదా అనే దానిపై కూడా పరిశీలించిన తర్వాత కోర్టు దీనిపైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజల సమస్యలు, రైతుల సమస్యలు, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం విషయంలో ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి కేసీఆర్ తన ఒపీనియన్ తీసుకోకుండానే ఇవన్నీ ఆలస్యం జరుగుతూ ఉన్నాయంటూ కూడా కొన్ని పథకాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చి ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. త్వరలో ఎగ్జిబిషన్ విచారణ జరిపిన తర్వాత ఉన్నత న్యాయస్థానం దీనిపైన నిర్ణయం తీసుకునే అవకాశం వచ్చింది. అయితే రవితేజ, ఎంతవరకు కోర్టులు ఒక శాసనసభ్యుడిని సభకు హాజరు కావాలి, లేదంటే ప్రతిపక్ష నేత సభకు హాజరు కావాలని ఆదేశించేటటువంటి అవకాశం ఉంటుంది? ముఖ్యంగా స్పీకర్ ఈ దిశగా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోగలరు? దీనికి సంబంధించి నిపుణులు ఏమైనా చెప్తున్నారా? ఇదంతా కూడా స్పీకర్ కార్యాలయం పరిధిలోకి వచ్చేటువంటి అంశం. స్పీకర్ హౌస్ లో ఉన్నటువంటి ప్రతిపక్ష ఎమ్మెల్యే కానీ, అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ హాజరైనా గైర్హాజరైనా ఈ పరిధి అంతా కూడా స్పీకర్ పరిధిలో ఉంటుంది. కాబట్టి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా స్పీకర్ పైనే ఉంటుంది. వీళ్ళు స్పీకర్ కి ముందుగా రిప్రజెంటేషన్ ఇచ్చి ఒకవేళ రిప్రజెంటేషన్ పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కారణంగా హైకోర్టుకి అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది. కూడా ఈ కేసు లిస్ట్ అయినటువంటి వెంటనే కోర్టు నిర్ణయాన్ని బట్టి ఇటు ప్రభుత్వం తరఫున న్యాయవాదులు, అటు పిటిషనర్ తరఫున న్యాయవాదులు కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చి కోర్టు రెండు వైపులు వాదన తర్వాత వీటన్నిటిపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పార్టీకి రాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో కూడా ఇది స్పీకర్ కార్యాలయం తీసుకునేటువంటి నిర్ణయం కాబట్టి తమ పరిధిలో లేనటువంటి అంశం, దీనిపైన మేము ఎలాంటి నిర్ణయం తీసుకోలేమంటే కూడా గతంలో
ఎమ్మెల్యేల ఫిరాయింపు విషయంలో కూడా కోర్టు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఉంది, అసెంబ్లీకి హాజరు కాకపోవడంపై మాత్రం కొన్ని పథకాలన్నీ కూడా నిలిచిపోతా ఉన్నాయి. దీనికి ప్రతిపక్ష నాయకుడు అంగీకారం లేకుండా తన అభిప్రాయాన్ని తీసుకోకుండా అమలు చేయలేకపోతా ఉన్నారంటూ కూడా కొన్ని అంశాలు పూర్తి చేసి తీసుకొచ్చారు. కాబట్టి ఇది కోర్టు పరిధిలోకి వస్తుందా లేదా, కేసీఆర్ వచ్చే అసెంబ్లీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరవ్వాలంటూ కూడా కోర్టు ఒకవేళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే మాత్రం జరగనున్నటువంటి మార్చి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ తప్పనిసరిగా హాజరవ్వాల్సి ఉంటుంది. లేదు తమ పరిధిలో అంశం కాదు, దీనిపైన స్పీకర్ కార్యాలయం మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందంటే మాత్రం ఈ అంశం హైకోర్టులో డిస్మిస్ చేసి మళ్ళీ తిరిగి స్పీకర్ కార్యాలయానికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే రిజిస్టర్ నెంబర్ కేటాయించారు కాబట్టి ఈ విషయంలో కోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయం వ్యక్తం చేయబోతున్నారని మాత్రం ఉత్కంఠంగా నిలబెట్టిన. ఓకే, థ్యాంక్ యూ.